హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటి వరకు జరిగిన ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచెస్ లో ఎన్నో కాంట్రవర్సీస్, ప్లేయర్స్ మధ్య ఫైట్స్, ఫన్నీ మూమెంట్స్ ఇలా చాలా జరిగాయి. అయితే ఈ వీడియోలో అలాంటి టాప్ అండ్ బెస్ట్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా పెడుతూ ఉంటా. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1, సిఎస్కే బాల్ టెంపరింగ్ కాంట్రవర్సీ. సిఎస్కే వర్సెస్ ఎంఐ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఇన్సిడెంట్ కాంట్రవర్సీగా మారింది. ఆ మ్యాచ్ లో ఎంఐ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ చేయడానికి వచ్చిన ఖలీల్ అహ్మద్ కి రుతురాజ్ గైక్వాడ్ ఏదో ఇచ్చాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే సిఎస్కే బాల్ టెంపర్ చేశారు అని చాలా మంది వీడియోని చూపించి సిఎస్కే ని ట్రోల్ చేశారు. కానీ అసలు మ్యాటర్ ఏంటి అంటే, బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఖలీల్ అహ్మద్ అతని ఫింగర్ కి రింగ్ పెట్టుకున్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని దాన్ని రుతురాజ్ గైక్వాడ్ కి ఇచ్చాడు. దాన్ని గైక్వాడ్ పాకెట్ లో పెట్టుకుని వెళ్లిపోయాడు. కానీ బాల్ ట్యాంపరింగ్ జరిగింది అని రాంగ్ వేలో దాన్ని పోర్ట్రేట్ చేశారు. నిజంగానే ట్యాంపరింగ్ జరిగి ఉంటుంటే బీసీసీ అస్సలు ఊరుకోదు. జరిగిన 24 అవర్స్ లోనే సీరియస్ యాక్షన్ తీసుకొని ఉండేది. నంబర్ 2, హార్దిక్ పాండ్యా సాయి కిషోర్ ఫైట్. గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసాం. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ గుజరాత్ బౌలర్ సాయి కిషోర్ మధ్య ఒక ఐ క్లాష్ జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, గుజరాత్ ఇచ్చిన టార్గెట్ ని ముంబై ఇండియన్స్ టీం చేజ్ చేస్తూ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న టైంలో సాయి కిషోర్ 15th ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అయితే ఆ ఓవర్ లో ఫస్ట్ 2 బాల్స్ డాట్స్ వేశాడు. బట్ థర్డ్ బాల్ లో మాత్రం హార్దిక్ పాండ్యా 4 కొట్టాడు. ఆ తర్వాత బాల్ హార్దిక్ పాండ్యా డిఫెన్స్ చేసినప్పుడు ఆ బాల్ సాయి కిషోర్ దగ్గరికి వెళ్లి ఆగింది. తర్వాత సాయి కిషోర్ హార్దిక్ వైపే చూస్తూ ఉండగా దానికి హార్దిక్ పోపో అని చెప్పాడు. ఇంకా హీట్ పెరిగింది. హార్దిక్ సాయి కిషోర్ దగ్గరికి వచ్చి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. దీనికి సాయి కిషోర్ కూడా అస్సలు తగ్గలేదు. అతను కూడా హార్దిక్ కళ్ళల్లో చూశాడు. వీళ్ళిద్దరూ కంటి చూపులతోనే వార్నింగ్ ఇచ్చుకోవడం అక్కడున్న ఫ్యాన్స్ కి ఇది కొంత కిక్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంపైర్స్ వచ్చి వీళ్ళిద్దరిని కూల్ చేశారు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే మ్యాచ్ కంప్లీట్ అయ్యాక వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ అగ్గించుకుంటూ కనిపించారు. అదేంట్రా ఇప్పుడే కొట్టుకున్నారు కదా, మళ్ళీ ఇద్దరు ఎలా కలిసిపోయారా అని ఫ్యాన్స్ వీళ్ళని చూసి షాక్ అయ్యారు. ఇదే విషయాన్ని సాయి కిషోర్ ని అడిగితే, హార్దిక్ పాండ్యా నాకు ఒక మంచి ఫ్రెండ్, కానీ గేమ్ లో మాత్రం మేమిద్దరం ఎనిమీస్ గానే ఉంటాం. గేమ్ కంప్లీట్ అయ్యాక మేము దాన్ని సీరియస్ గా తీసుకోం, దాన్ని ఎక్కడే మర్చిపోతామని సాయి కిషోర్ చెప్పాడు. మరి ఏది ఏమైనా గానీ సీజన్ స్టార్టింగ్ లోనే ఒక సూపర్ క్లాష్ చూసాం. నంబర్ 3, దిగ్వేజ్ సింగ్ సెలబ్రేషన్. రీసెంట్లీ లక్నో వేదికగా ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ ఒక మ్యాచ్ ఆడారు. అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్ లో పంజాబ్ బ్యాటర్ ప్రీనాష్ వికెట్ ని దిగ్వేజ్ సింగ్ తీసుకున్నాడు. మరి ప్రీనాష్ ఒక పెద్ద షాట్ ఆడడానికి వెళ్లి శార్దుల్ ఠాకూర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ తీసుకున్న ఆనందంలో దిగ్వేజ్ సింగ్ లెక్కలన్నీ రాసి పెట్టుకుంటున్న రేంజ్ లో పెవిలియన్ కి వెళ్తున్న ప్రీనాష్ దగ్గరికి వెళ్లి మరి సెలబ్రేషన్ చేసుకున్నాడు. దిగ్వేజ్ యూజువల్లీ వికెట్ తీసుకున్న తర్వాత శ్రీలంకన్ స్పిన్నర్ ఆసరంగలా సెలబ్రేట్ చేసుకునేవాడు. కానీ ఈసారి వెస్టిండీస్ మాజీ బౌలర్ విలియమ్స్ లా నోట్బుక్ లో లెక్కలు రాసుకుంటున్నా అన్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే ప్రీనాష్ అండ్ దిగ్వేజ్ సింగ్ రాతి వీళ్ళిద్దరూ ఢిల్లీకి ఆడతారు. ఆ రీజన్ వల్లే దిగ్వేజ్ ఫ్రెండ్లీగా అతని దగ్గరికి వెళ్లి ఆ సెలబ్రేషన్ చేశాడు. కానీ బీసీసీ ఊరుకోదు కదా, ఇతనికి మ్యాచ్ ఫీజ్ లో 25% ఫైన్ వేశారు. మరి ఎక్కడితో ఆగాడా అంటే, రీసెంట్లీ నమందిని అవుట్ చేశాక మళ్ళీ ఇదే సెలబ్రేషన్ చేశాడు. ఈసారి ఇతనికి 50% మ్యాచ్ ఫీజ్ ని ఫైన్ వేశారు. మరి దిగ్వేజ్ లెక్కలు రాయడం ఏమో గానీ ఇతనికి మాత్రం బీసీసీ బాగానే లెక్కలు వేస్తున్నారు. ఇతన్ని లక్నో ఓనర్ 30 లక్షలకి కొంటే ఇతను మాత్రం ఆ ఓనర్ కి 60 లక్షలు బొక్కెట్టాడు అని ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు. నంబర్ 4, రియాన్ పరాగ్ ఫ్యాన్ మూమెంట్. అయితే రీసెంట్లీ గౌహతి వేదికగా రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఆడిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చూసాం. మ్యాచ్ జరుగుతున్న టైంలో ఒక ఫ్యాన్ వచ్చి రియాన్ పరాగ్ కాల్ పైన పడ్డాడు. ఆ ఫ్యాన్ ని రియాన్ పరాగ్ కూడా హక్ చేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పరాగ్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. పరాగ్ కి ఫ్యాన్స్ ఉన్నారా అని కొంతమంది అంటుంటే, ఇతనికి పరాగ్ డబ్బులు ఇచ్చి ఉంటాడు అని మరికొంతమంది అంటున్నారు. మరి పరాగ్ ఏమైనా కోహ్లీ, ధోని అండ్ రోహిత్ ల స్టార్ ప్లేయర్ అని మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మరి పరాగ్ ట్రోల్ అవ్వడం కొత్త ఏమీ కాదు, కానీ ఈ మ్యాచ్ మొత్తం ట్రోల్ అయ్యాడు. మ్యాచ్ కు ముందు సారా అలీఖాన్ పేరుతో ట్రోల్ చేస్తే మ్యాచ్ మధ్యలో ఫ్యాన్ కాల్ మీద పడ్డాడు అని ట్రోల్ చేశారు. మ్యాచ్ కంప్లీట్ అయ్యాక అతను ఫ్యాన్ కి సెల్ఫీ ఇచ్చి ఫోన్ విసిరేశాడు అనే విషయంలో ట్రోల్ చేశారు. మొత్తానికి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పరాగ్ కనిపిస్తున్నాడు.
నంబర్ 5 ఫ్యాన్స్ ఫైట్ ఇన్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. అయితే కేకేఆర్ తో జరిగిన అదే మ్యాచ్ లో మరో ఇంట్రెస్టింగ్ సీన్ చూసాం. రాజస్థాన్ వికెట్స్ కోల్పోయి బాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు స్టేడియం లో ఉన్న ఆర్ఆర్ ఫ్యాన్స్ అండ్ స్పెక్టేటర్స్ మధ్య ఒక గొడవ జరిగింది. ఒక రాజస్థాన్ ఫ్యాన్ ని మరికొంతమంది కొడుతున్నారు. ఆ తర్వాత ఆ గొడవని స్టేడియం లో ఉన్న స్టాఫ్ కంట్రోల్ చేశారు. మరి కొట్టినోళ్ళు రాజస్థాన్ ఫ్యాన్సా లేదంటే కేకేఆర్ ఫ్యాన్స్ అనేది ఇంకా తెలియలేదు. మరి ఈ వీడియో మాత్రం చాలా వరకు వైరల్ గా మారింది. ఇలాంటి ఫైట్స్ ఐపీఎల్ లో చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎమోషనల్స్ ఎక్కువైతే ఇలాంటి గొడవలు జరుగుతాయి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఏది ఏమైనా గానీ ఈసారి మన రత్నాలైతే చిత్ర విచిత్రాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఫర్ షూర్ నేను వీడియో చేస్తా. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.